హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుష. వాళ్ళు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఈ రోజు వచ్చి నేను స్కిన్ కేర్ టిప్ అయితే మీతో చెప్పబోతున్నాను అనమాట. స్కిన్ కేర్ ఏంటంటే నేను యూజ్ చేసేది, ఎందుకంటే ఎక్కువ బయట తిరుగుతూ ఉంటాను, లాగ్స్ కోసం బయటకు వెళ్తాం అండ్ పిల్లల్ని తిప్పడానికి బయటకు వెళ్తాం. డేలో ఒక్కసారన్నా బయటకు వెళ్ళకుండా ఉన్నాను అనమాట. సో అలాంటప్పుడు ఏంటంటే ట్యాన్ ఎక్కువగా ఉంటుంది, డార్క్ ప్యాచెస్ వస్తుంటాయి. అయినా కానీ నేను ఎలా మెయింటైన్ చేస్తున్నాను, ఏం వాడుతున్నానో మీతో అయితే షేర్ చేద్దామని చెప్పి వీడియో అయితే చేస్తున్నాను. అండ్ ఏంటంటే బయట పార్లర్లో వెళ్ళి చేయించుకోవడం వల్ల ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. కొందరికి స్కిన్ కి పడుతుంది, కొందరికి స్కిన్ కి పడదు అనమాట. అదే హోమ్ రెమెడీ అయితే కంపల్సరీ ఏంటంటే 100% పడుతుంది అనమాట. ఇదేంటంటే ఆయిల్ స్కిన్ వాళ్ళైనా యూజ్ చేయొచ్చు, లేదంటే డ్రై స్కిన్ వాళ్ళైనా యూజ్ చేయొచ్చు అనమాట. అండ్ బాయ్స్ యూజ్ చేయొచ్చు అని అడుగుతారు, బాయ్స్ కూడా యూజ్ చేయొచ్చు. అండ్ పిల్లలు అబౌట్ 10 years ఎవరైనా యూజ్ చేయొచ్చు అనమాట. అంటే 10 years బిలో వాళ్ళు యూజ్ చేయకూడదా ఏంటి అని అంటారేమో. అంటే 10 years బిఫోర్ తక్కువ పిల్లలకి ఏంటంటే స్కిన్ చాలా డెలికేట్ గా ఉంటుంది, చాలా స్మూత్ గా ఉంటుంది. అలాంటప్పుడు వాళ్ళకి ఎందుకు యూజ్ చేయాలనేసి నేను చెప్తున్నాను. పురిటి పిల్లలకు కూడా యూజ్ చేసుకోవచ్చు అండి, ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ ఇదేంటంటే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఓన్లీ 2 steps ఉంటాయి. అది ఎలా వాడాలి, ఎలా చేయాలో కూడా చెప్తాను. అండ్ ఇన్స్టెంట్ గ్లోనెస్ అయితే చాలా చాలా వస్తుంది అనమాట. అండ్ మనకి ఏంటంటే ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఏంటంటే బిఫోర్ ఒక 2 hours 3 hours ముందు ఏంటంటే మనము ఇలా అప్లై చేసుకొని ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే చాలా మంచి గ్లో వస్తుంది. అండ్ ఇప్పటి వరకు ఈ టిప్ ఎవరు చెప్పుంటారు అనమాట. అండ్ నేను యూజ్ చేసే టిప్ అయితే ఇదనమాట. అండ్ చాలా యూజ్ చేస్తాను, దాంట్లో ఇది ఒకటి అనమాట. అండ్ ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్ట్ ఇంటూ ద వీడియో. అండ్ ఈ టిప్ వచ్చి నేను 3 days ఒక్కసారి మాత్రం అప్లై చేస్తానండి, డైలీ అప్లై చేయను. ఇది 3 days ఒక్కసారి మాత్రం అప్లై చేస్తాను. అండ్ డైలీ అప్లై చేయొచ్చా అంటే 2 days అట్లీస్ట్ 2 days గ్యాప్ ఇచ్చి అప్లై చేయండి. అండ్ ఫస్ట్ నేను వచ్చి టమోటా హాఫ్ కట్ చేసుకున్నాను అండ్ షుగర్ అనమాట. ఇది నీట్ గా కూడా షుగర్ ని టమోటా కట్ చేసేసి స్క్రబ్ చేసుకోవాలి మనము. ఫస్ట్ ఏంటంటే స్కిన్ మీద ఏమన్నా డస్ట్ ఉన్నా కానీ ఏమైనా డెడ్ సెల్స్ ఉన్నా కానీ ఏంటంటే ఇలా స్క్రబ్ చేయడం వల్ల ఫాస్ట్ గా పోతుంది అనమాట. అండ్ ఫస్ట్ స్టెప్ అయితే ఇదేసి అట్లీస్ట్ ఒక 5 seconds అనమాట అలా చేసుకోవాలి. మనం స్క్రబ్ చేయాలి మొత్తం కూడా స్కిన్ అంతా. షుగర్ తీసుకుంటూ స్క్రబ్ చేసుకోవాలి. ఫేస్ అంతా కూడా చేసుకోవచ్చు, నెక్ చేయొచ్చు, హ్యాండ్స్ చేసుకోవచ్చు, అండర్ ఆర్మ్స్ ఎక్కడైనా కూడా ఇలా స్క్రబ్ చేసుకోవాలన్నమాట. చాలా మంచి రిజల్ట్ వస్తుందండి, మీరు కంపల్సరీ కూడా ట్రై చేసి చూడండి. అండ్ చూసారు కదా, ఇలా లిప్స్ మీద కూడా చేసుకోవచ్చు అండి, మంచిది టమోటా. అండ్ ఇలా అయితే స్క్రబ్ చేస్తున్నాను అనమాట మొత్తం కూడా. షుగర్ అయిపోతుంటే షుగర్ అద్దేసేసుకొని స్క్రబ్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడైనా కానీ ఎండలో వెళ్ళేసేసి బాగా ట్యాన్ అయిపోయింది, డ్రై అయిపోయింది స్కిన్, అస్సలు డార్క్ ప్యాచెస్ ఎక్కువ ఉంటుంది, బాగా అస్సలు గ్లో అనిపించట్లేదు అనేసి అనుకుంటే మాత్రం ఈ టిప్ కంపల్సరీ పాటించండి, చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. అండ్ ఇప్పుడైతే స్క్రబ్ అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడు ఫస్ట్ క్లీన్ చేసుకుందాం ఇదంతా కూడా. ఒక 1 second అలా ఉంచేసేసి ఫేస్ మీద క్లీన్ చేసుకుందాం అనమాట. ఒకసారి ఫేస్ వేద్దాం అంతా కూడా. ఈ వాటర్ ఏమి ఉండకుండా ఫేస్ మీద మొత్తం నీట్ గా తుడుచుకోవాలన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మనము ఈ ప్యాక్ వేసుకోవాలన్నా, ఈ స్క్రబ్ చేసుకోవాలన్నా ఫేస్ మీద మేకప్ లేకుండా చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనం ఏదైతే ఫేస్ పౌడర్ కానీ ఫౌండేషన్ కానీ యూజ్ చేస్తామో ఆ స్క్రబ్ చేసేటప్పుడు ఏంటంటే అది లోపలికి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఏంటంటే మేకప్ లేని టైంలో కొంచెం ఫేస్ న్యాచురల్ గా ఉన్నప్పుడు ఈ స్క్రబ్స్ ఇవన్నీ చేయండి, ఖచ్చితంగా బెస్ట్ రిజల్ట్ అయితే వస్తుంది అనమాట. అండ్ స్క్రబ్ తర్వాత చూసారు కదా స్కిన్ ఎలా ఉందో. అండ్ నెక్స్ట్ ప్యాక్ అయితే చూపిస్తాను రండి. ప్యాక్ చూద్దాం అనమాట. ప్యాక్ వేసుకోవడానికి ఏంటంటే మనం యూజ్ చేసేది రాగి పౌడర్ అనమాట. అండ్ నేను వచ్చి ఈ ఆరోగ్య ఫుడ్ వాళ్ళది తీసుకుంటాను అనమాట, ఈ మిల్లెట్స్ పౌడర్. ఇదేంటంటే చాలా న్యాచురల్ గా ఉంటుంది, మనము ఎలా రాగులతో ఎలా వేసుకున్నామో అలానే ఉంటది అనమాట. సో ఇప్పుడైతే నేను రాగి పిండి అయితే తీసుకుంటున్నాను. అండ్ ఇప్పుడైతే నేను రాగి పిండి అయితే తీసుకున్నాను. క్వాంటిటీ ఏంటంటే మనకి నెక్ కి, ఫేస్ కి, హ్యాండ్స్ కి కావాలంటే అంత క్వాంటిటీ తీసుకోవాలి. ఇప్పుడు నేను ఫేస్ వరకే చూపిస్తున్నాను కాబట్టి ఇంత క్వాంటిటీ అయితే తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి కర్డ్, పెరుగు వేసేసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట. పెరుగు లేదంటే పచ్చిపాలు, పెరుగు లేదా పచ్చిపాలు వేసుకోవాలండి. రోజ్ వాటర్ అవన్నీ వద్దు, జస్ట్ పెరుగు కానీ లేదంటే పచ్చిపాలు వేసుకోవాలి. అది కూడా కాగబెట్టిన పాలు కాదు, పచ్చిపాలే వాడాలి.
అండ్ ఇదంతా కూడా మిక్స్ చేసేసుకోవాలి బాగా, అంటే పెరుగులోకి ఇది మిక్స్ అయిపోవాలన్నమాట పౌడర్ అంతా కూడా. అండ్ ఇది వచ్చి ఇప్పుడు అప్లై చేసుకోవాలి. అండ్ నేను చెప్తున్నాను కదా, ఎవరైనా డ్రై స్కిన్ అని లేదు, లేదంటే మా స్కిన్ చాలా ఆయిలీగా ఉంటుంది మేము అప్లై చేయొచ్చా అని లేదు, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ జెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అండి, ఎందుకంటే దీంట్లో మనం ఎలాంటి టర్మరిక్ పౌడర్ యూజ్ చేయట్లేదు, ఏం లేదు కాబట్టి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్కి యూజ్ చేసుకోవచ్చు, హ్యాండ్స్కి యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇట్లా అంతా కూడా మనం ఫేస్ అంతా కూడా అప్లై చేసేసుకోవాలి. అంటే ఐబ్రోస్కి, ఐలైనర్, వీటికి, ఐ లాషెస్కి, వీటికి అప్లై చేసుకోకుండా మిగతాదంతా అప్లై చేసుకోండి. అండ్ ఇట్లా ఇది కొంచెం ఏంటంటే మనకి బరకగా ఉంటుంది కదా, సో ఏంటంటే మనం ఇలాగా అప్లై చేసేటప్పుడే కొంచెం మసాజ్ లాగా అప్లై చేసుకోవాలి. అంటే అవేనండి నేను చెప్పాను, అందుకే స్కిప్ చేయొద్దని. ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అని ఉంటాయన్నమాట టిప్స్. మనం బ్లైండ్గా ఏంటంటే సగం చూసేసి సగం చేస్తాము, ఇంకో సగం చేయమన్నమాట. ఆ సగంలోనే ఉంటుంది అనమాట రిజల్ట్, అలా ఉంటుంది అనమాట. అండ్ చూసారు కదా, ఇలా మనం కొంచెం కొంచెం తీసుకుంటూ ఇలా ఫేస్ మీద మసాజ్ చేస్తున్నట్టు చేసుకుంటూ అప్లై చేసుకోవాలన్నమాట. అండ్ చాలా మంచి రిజల్ట్ వస్తుందండి. అండ్ దీనికి ఏంటంటే మనం క్లీనింగ్కి ఏంటంటే చల్లటి వాటర్ యూజ్ చేసుకోవాలి. అండ్ సోప్ ఎటువంటిది పెట్టకూడదు, సోప్ కానీ ఇది ఫేస్ వాష్ అవి ఏమి యూజ్ చేయకుండా మనము జస్ట్ చల్లనీళ్ళతో ఫేస్ క్లీన్ చేసుకోవాలి. అండ్ ఇది వచ్చి ఒక 10 to 15 minutes మనము ఉంచాలన్నమాట ఫేస్ మీద. అండ్ ఇలా అయితే అప్లై చేసుకున్నాం కదా, సో ఒక 10 minutes మనం అయితే దీన్ని ఫేస్ మీద ఉంచుదాం అనమాట. ఇప్పుడైతే 10 minutes అయిందనమాట. సో చూసినట్టయితే ఏంటంటే ఇదంతా కూడా మనకి ఫేస్ కి అబ్జర్వ్ అయిపోయింది. సో ఇప్పుడైతే క్లీనింగ్ టైం అనమాట. మనం చల్ల నీటితో ఇదంతా కూడా నీట్ గా క్లీన్ చేయాలి. సోప్ యూజ్ చేయొద్దు అండ్ ఫేస్ వాష్ యూజ్ చేయొద్దు, జస్ట్ వాటర్ తో క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకుని వచ్చి రిజల్ట్ ఎలా ఉందో చూద్దాం. అండ్ క్లీనింగ్ అయితే అయిపోయింది. అండ్ ఇప్పుడు మనం రిజల్ట్ చూసినట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుంది. అండ్ మీకు ఎలా అనిపించింది, అండ్ మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేశాక ఖచ్చితంగా కామెంట్స్ చేయండి, అండ్ నేను చెప్పిన రిజల్ట్ మీకు ఎలా వర్కౌట్ అయింది అన్నది. అండ్ ఏంటంటే వీక్లీ 2 days ఒకసారి, ఈ డే చేశారా, రేపు ఎల్లుండి చేయకుండా ఆ నెక్స్ట్ డే చేయండి. అలా 2 days ఒకసారి కనుక మీరు చేసినట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుంది. అండ్ చూసారు కదా, నేను డైలీ కూడా ఎలాంటి మేకప్ యూజ్ చేయనండి, ఎందుకంటే నా స్కిన్ ఇవన్నీ వాడడం వల్ల ఏంటంటే చాలా నీట్ గా అయిపోయింది. సో నేను ఫేస్ పౌడర్స్ ఇవన్నీ అస్సలు వాడను. సో చూడండి, స్కిన్ అయితే చాలా బాగుంటుంది, మనం ఎలాంటి పౌడర్స్ ఏమి యూజ్ చేయక్కర్లేదు అనమాట. అండ్ హోమ్ రెమెడీ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. అండ్ తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు. థ్యాంక్ యూ, బాయ్.